ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఆయన ప్రజల కోసం మరొకసారి పదవి త్యాగానికైనా రెడీ అంటూ సంచలన ప్రకటన చేశారు. ఈ రోజు మునుగోడు నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. సంస్థ నారాయణపురం మండలం లచ్చమ్మగూడెంలో సబ్ స్టేషన్ ప్రారంభించారు. బీఆర్ఎస్ హయాంలో రాజీనామా చేసి ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల కాళ్ల దగ్గరికి తెచ్చారన్నారు. ఆయన ప్రజల కోసం మళ్లీ రాజీనామాకు సిద్ధమన్నారు. తనకు పదవుల కన్నా ప్రజలే ముఖ్యమన్నారు. వేల కోట్లు దోచుకునే వాడికి పదవులు కావాలి, నాకు కాదు అన్నారు. మంత్రి పదవి ఇస్తా అంటేనే తాను కాంగ్రెస్ లోకి మళ్లీ వచ్చానన్నారు. ఎమ్మెల్సీ గారు సిద్ధాంతాలు కట్టుబడి ఉండే కమ్యూనిస్ట్ నాయకుడు. మా ఇద్దరికి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఎవరో ఈ మధ్య ఏదో మాట్లాడుతున్నారు. నేను ఏదైనా మాట్లాడితే మంత్రి పదవి రాలేదని మాట్లాడుతున్నారు. అది మంత్రి కావాలంటే ఎలిమినగర్ పోర్ట్ చేసుకొని మంత్రి ఇస్తామని చెప్పిర్రు. నాకు వద్దని, నాకు మునుగోడు ప్రజలు కావాలని నేను ఇక్కడికి వచ్చిన. నన్ను ఎవరన్నా నీకేం కావాలి, మంత్రి పదవి కావాలన్నా, మునుగోడు ప్రజలు కావాలన్నా, మునుగోడు ప్రజలు అభివృద్ధి కావాలన్నా అంటే నేను మునుగోడు ప్రజలు కావాలి, అభివృద్ధి కావాలంట. అందులో అనుమానం లేదు. పదవిలో ఏం కావాలా పాకులాడాల్సిన అవసరం నాకు లేదు. నాలాంటి మనిషికి అదృష్టం ఉంటే, నాలాంటి పదవి వస్తే, ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది, ప్రజలకు లాభం అవుతుంది. కానీ నేను అందరిలాగా పదవులలోకి పోయి పైరవులు చేసి దోచుకునేటోళ్ళు అయితే కాదు. ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు? పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాలకు వచ్చి, రాజకీయాలు అడ్డం పెట్టుకొని పదవులలోకి వచ్చి వేల కోట్లు దోచుకునేటోళ్ళకి వారికి పదవులు కావాలి. రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి, రాజగోపాల్ రెడ్డికి ప్రజల అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు నేను కావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని. కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి, నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే. నేను మళ్ళీ ప్రజల కోసమే, మళ్ళా పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చి, మీరు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు, ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. అవకాశం వస్తే ఎప్పుడన్నా, నేను కూడా సీనియర్ని కాబట్టి, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం కాబట్టి, నాకంటే జూనియర్లకు నిన్న మంది వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికీ ఇచ్చారు కాబట్టి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే, మీరు ఎంపీ గెలిపియమంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. నేను బతుకున్నాగా ప్రజలున్నారు నా ఎమ్మడి. నాకు కావాల్సింది ప్రజలు, వాళ్ళ బాగోగులు, ఈ నియోజకవర్గ అభివృద్ధి. ఒకవేళ ఏదన్నా నాకు ఏదైనా మంచి జరిగితే వాళ్ళకి మంచి జరుగుతుంది, లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా, వాళ్ళ కోసం పనిచేస్తా, వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటా, వాళ్ళ కోసం ఎంత దూరం అన్న పోతా, ఎంత పోరాటం చేస్తా, అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాళ్ళ తీసుకురాలే, తీసుకొచ్చినా. నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలు మునుగోడు ప్రజల కాళ్ళకాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతా. నేనైతే భయపడా. మీ అందరికి మాటిస్తున్నా. మళ్ళా ఈరోజు లచ్చమ్మగూడెం సబ్ స్టేషన్లో ఇక్కడికి వచ్చి నిరాకరించగా, నేను ఏదైనా మంచి పని చేస్తే మీకోసం చేస్తే తప్పితే, త్యాగమైన పోరాటమైనా మీరు తలదించుకునే పని నా ప్రాణం పోయినా చెయ్య. మీరు తలదించుకొని మీరు నన్ను ఓటేసి గెలిపించారు. మంత్రి పదవి ఇస్తా అంటేనే తాను కాంగ్రెస్ లోకి మళ్లీ వచ్చా అన్నారు. జూనియర్లకు మంత్రి పదవి ఇచ్చి తనను దూరం పెట్టారని ధ్వజమెత్తారు. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. ఇది వాళ్ళ విజ్ఞత అని అన్నారు. మునుగోడు అభివృద్ధి తన బాధ్యత అని, పదవుల కోసం కాళ్లు పట్టుకునే నైజం తనది కాదన్నారు. మంత్రి పదవి కావాలా, మునుగోడు ప్రజలు కావాలా అంటే తనకు మునుగోడు ప్రజలే కావాలని చెప్తున్నారు. సో ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ రాణా జాయిన్ అవుతున్నారు. రాణా, ప్రస్తుతం చూస్తూ ఉన్నాం మనము, ఏం జరుగుతుంది? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే తీవ్ర దుమారం రేపుతున్నట్టే కనిపిస్తుంది. మునుగోడులో ఆయన మాటలు ఏంటి? దాదాపు 2 రోజుల నుంచి కూడా రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన వ్యవహారశాలు కానీ, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట తీరు కానీ కాంగ్రెస్ పార్టీకి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులనే తెచ్చిపెట్టాయి. ఏకంగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ ఆయన ఈ మధ్య కాలంలో తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. నిన్నటి కాలంలో అయితే సోషల్ మీడియాని బ్యాన్ చేయడం మంచిది కాదు, సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళకందరికీ కూడా నేను అండగా ఉంటాను, ఇది ఏకపక్ష పాలన అంటూ కూడా సీఎంని ఉద్దేశించి నిన్న ఒక ట్వీట్ కూడా చేశాడు. ఆయన ట్వీట్ చేసిన తర్వాత ఇవాళ సంస్థ నారాయణపూర్కి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా హాట్ కామెంట్స్ అని చెప్పేసి రాజకీయాల్లో ఇది. ఎందుకంటే కోమటిరెడ్డి బ్రదర్స్ నల్గొండ జిల్లాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ హావా అంత రేంజ్ లో ఉంటుంది. సో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా కూడా కాస్త అధిష్టానం పైన కానీ అలాగే రాష్ట్ర
ఆ ప్రభుత్వం పైన కూడా కాస్త కిర్రుగానే ఉన్నాడు. ఎందుకంటే మెయిన్ ఆయనకే మంత్రి పదవి ఇస్తానని కూడా చెప్పారు. కాకపోతే అధిష్టానం కొన్ని లెక్కలున్నాయి. రాష్ట్ర పరిస్థితుల్లో కూడా రాజకీయాలు కూడా వేగంగా మారుతున్నటువంటి నేపథ్యంలో ఆల్రెడీ ఒకే కుటుంబానికి చెందినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మంత్రి పదవి ఇచ్చాడు. ఇప్పుడు ఆయన చాలా కీలకమైనటువంటి శాఖల్ని ఆయన అనుభవిస్తున్నాడు. దాంతోపాటు నల్గొండ జిల్లాలో ఆయనకి ఏం కావాలనో ఇమీడియట్ గా అతనికి ఈ నిధులన్నీ కూడా ఎప్పటికప్పుడు రిలీజ్ కూడా చేస్తున్నటువంటి తరుణం వచ్చింది. అయితే మన జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో కూడా రాజగోపాల్ రెడ్డి పేరు అనేది ప్రముఖంగా చాలా వినపడింది. అయితే వినపడినప్పటికీ కానీ ఆయనకి మాత్రం చివరి క్షణంలో రాలేదు. కాకపోతే జూనియర్ బట్టి వడ్డేర వీళ్ళకందరికీ కూడా శ్రీహరి వాకిటి శ్రీహరికి ఇవ్వడం కానీ లక్ష్మణ్కి ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా జరిగాయి. సో ఈ నేపథ్యంలోనే కాస్త అప్పటి నుంచి కూడా ఆయన కాస్త గట్టిగానే ప్రభుత్వం పైన కూడా విమర్శలు చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఒకనొక సందర్భంలో ఆయన కొంచెం ఆచితూచి వ్యవహరిస్తారు అనుకున్నప్పటికీ కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కానీ ఇప్పుడు ఇట్లా తీవ్రంగా ఆయన ఏకంగా నేను ఇప్పుడు రాజీనామా చేస్తానని రెడీగా ఉన్నానని చెప్పడము, మునుగోడు ప్రజల కంటే నాకు ఎక్కువ ఏమి కాదని చెప్పడము, మంత్రి పదవి ఇస్తా అంటేనే నేను వచ్చాను ఇక్కడికి, కాకపోతే తీరా ఇక్కడ చూస్తే నాకు మంత్రి పదవి ఇవ్వలేదు, వాళ్ళు విజ్ఞతగా వదిలేస్తాను నేను, కాబట్టి మరొకసారి రాజీనామాకైనా నేను సిద్ధం. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను మంత్రి ఏదైతే మునుగోడు ఎమ్మెల్యేగా నేను రిజైన్ చేశాను. తర్వాత ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఇక్కడ 2,000 కోట్ల రూపాయల వరకు కూడా అభివృద్ధి పనులు చేపట్టారు. సో ప్రభుత్వాన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చాను. కానీ ఇప్పుడు నాకు పదవులు పెద్ద విషయమే కాదు, నాకు అవకాశం ఉంటే అవే ఎత్తుకుంటా, కాకపోతే నేను ఎవరిని వచ్చి అడగను, నేను పైరువిల్ నేను చేసుకున్నట్టు కూడా ఇండైరెక్ట్ గా చెప్పాడు. ఎందుకంటే నిన్న చూసాను, నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా ఫోన్ లో మాట్లాడారు. ఫోన్ లో మాట్లాడినప్పుడు ఆయన్ని అభినందించారు. మరొకసారి రెండోసారి మీరు ముఖ్యమంత్రి కావడానికి నేను దేవుణ్ణి మొక్కుకుంటున్నాను అనేసి కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యేకి సంబంధించిన నిధులు కానీ లేకపోతే మంత్రి మొత్తం పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి కార్యక్రమాలకి ముఖ్యమంత్రి సహకరిస్తున్నాడు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడని కూడా ఆయన మెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇవాళ మాత్రం రాజగోపాల్ రెడ్డి ఈ రకమైన వ్యాఖ్యలు కూడా ఇది పొలిటికల్ గా పెద్ద స్థానం చెప్పచ్చు. ఎందుకంటే మొత్తం ఎంటైర్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ముఖ్యమంత్రితో సహా అందరూ కూడా ఢిల్లీలో ఈ బీసీకి సంబంధించిన అంశంలో 3 రోజుల పాటు కూడా వాళ్ళు ధర్నా చేస్తున్నారు అక్కడ జంతర్ మంత్రి దగ్గర. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మాత్రం ఇక్కడ పొలిటికల్ కామెంట్స్ అనేది చేస్తున్నారు. సో చూడాలి ఈ పరిణామాలు ఎంతవరకు తీసుకొస్తాయి కాంగ్రెస్ లో, ఆయన పట్ల క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా లేదా చూడాలి. గతంలో కూడా అనేక సార్లు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పైన కూడా బాహటంగానే ఆయన కామెంట్ చేశాడు. తర్వాత ఒక క్షణంలో పిసిసి పోస్ట్ నాదే అంటూ కూడా చెప్పారు. సో ఇప్పుడు అవన్నీ కాలేదు. సో బీజేపీలోకి వెళ్ళాడు, బీజేపీలో ఓడిపోయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లోకి ఆయన తిరిగి వచ్చిన తర్వాత మునుగోడు ఎమ్మెల్యేగా అయ్యారు. సో అప్పటి నుంచి కూడా మంత్రి అవుతారని అనుకున్నారు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల మంత్రి రాలేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ పట్ల ఆయన మాత్రం చాలా తీవ్రంగానే విమర్శిస్తున్నారు. రైట్ రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అన్న. చూస్తూ ఉన్నాము, తాను ప్రభుత్వానికి ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే మంత్రి పదవి రాలేదని మాట్లాడుతున్నారని అంటారు. కానీ ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తామని చెప్పి అప్పట్లోనే అధిష్టానం చెప్పినా కూడా లేదు, నేను మునుగోడు ప్రజల కోసమే ఇక్కడ నుండే పోటీ చేశానని చెప్పారు. పదవిని అడ్డు పెట్టుకుని కోట్లు సంపాదించే వాడికి పదవి కావాలి, నాలాంటి వాళ్ళకి ప్రజలే ముఖ్యమని చెప్పారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడు కూడా తనకు మంత్రి పదవి హామీ ఇచ్చారు, ఎంపీ ఎన్నికలప్పుడు కూడా హామీ ఇచ్చారు. ఇక పదవి ఇస్తారా ఇవ్వరా అనేది మీ ఇష్టం, పార్టీలో నేను కూడా సీనియర్ నేతనే కాబట్టి మంత్రి పదవి ఆశించడంలో తప్పు లేదని చెప్పి తన మనసులోని మాట బయటపెట్టారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఒక చదువుకున్న ఎమ్మెల్సీ గారు సిద్ధాంతాలు కట్టుబడి ఉండే కమ్యూనిస్ట్ నాయకుడు, మా ఇద్దరికి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఎవరో ఈ మధ్య ఏదో మాట్లాడుతున్నారు, నేను ఏదైనా మాట్లాడితే మంత్రి పదవి రాలేదని మాట్లాడుతున్నారు. అది మంత్రి కావాలంటే ఎల్బీ నగర్ పోటీ చేసుకొని మంత్రి ఇస్తామని చెప్పిర్రు. నాకు వద్దని, నాకు మునుగోడు ప్రజలు కావాలని నేను ఇక్కడికి వచ్చిన. నన్ను ఎవరన్నా నీకేం కావాలి, మంత్రి పదవి కావాలన్నా, మునుగోడు ప్రజలు కావాలన్నా, మునుగోడు ప్రజలు అభివృద్ధి కావాలన్నా అంటే నేను మునుగోడు ప్రజలు కావాలి, అభివృద్ధి కావాలంట. అందులో అనుమానం లేదు. పదవిలో ఏం కావాలా పాపులాడాల్సిన అవసరం నాకు లేదు. నాలాంటి మనిషికి అదృష్టం ఉంటే, నాలాంటి పదవి వస్తే, ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది, ప్రజలకు లాభం అవుతుంది. కానీ నేను అందరిలాగా పదవులలోకి పోయి పైరవులు చేసి దోచుకునేటోళ్ళు అయితే కాదు. ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు? పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాలకు వచ్చి, రాజకీయాలు అడ్డం పెట్టుకొని పదవులలోకి వచ్చి 1000 కోట్లు దోచుకునేటోడికి వారికి పదవులు కావాలి. రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి, రాజగోపాల్ రెడ్డికి ప్రజల అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు
నేను కావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని, కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే. నేను మళ్ళీ ప్రజల కోసమే మళ్ళా పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చి మీరు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు, ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను కూడా సీనియర్ని కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కాబట్టి నాకంటే జూనియర్లకు నిన్న మొన్న వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికీ ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే, మీరు ఎంపీ గెలిపియమంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం, కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాళ్ళు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. నేను బతుకున్నాగా ప్రజలున్నారు నా ఎమ్మడి, నాకు కావాల్సింది ప్రజలు, వాళ్ళ బాగోగులు, ఈ నియోజకవర్గ అభివృద్ధి. ఒకవేళ ఏదన్నా నాకు ఏదైనా మంచి జరిగితే వాళ్ళకి మంచి జరుగుతుంది, లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా, వాళ్ళ కోసం పనిచేస్తా, వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటా, వాళ్ళ కోసం ఎంత దూరం అన్న పోతా, ఎంత పోరాటం అని చేస్తా, అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాళ్ళ కాడ తీసుకురాలే, తీసుకొచ్చినా కదా. నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలు మునుగోడు ప్రజల కాళ్ళ కాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతా, నేనైతే భయపడా.